ప్రభునందు ప్రియ సహోదరులారా, మరియ తల్లి ధన్యురాలు అని మనకి బైబిల్ గ్రంథంలో రాసి ఉండడం మనం గమనిస్తాం. ఎందుకు ధన్యురాలు అయింది అంటే, తానున్నటువంటి అప్పుడున్న పరిస్థితుల్లో యూదుల సమాజంలో తను బ్రతుకుతూ ఉంది. పెళ్ళి కాకుండానే మరి తాను గర్భవతిగా ఉండడం, మరి ఆ టైంలో పెళ్లి కాకుండా గర్భవతి అంటే రాళ్ళు తీసుకుని కొట్టేటటువంటి సమాజం అది అప్పుడు ధర్మశాస్త్రం కింద మనం ఆలోచన చేస్తే. మరి భర్త కూడా యేసోపు మరి తనను అనుమానించేటువంటి ఘట్టం కూడా మనం చూడగలుగుతాం. మరి సమాజంలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, ఎన్నో మరి తన మీదకి బండలాంటి శ్రమలు, తన మీదకి బండలాంటి శోధనలు వచ్చి ఉండడం ఆనాడు జరిగింది. అయితే అవన్నీ కూడా తాలుకొని తను ధన్యురాలుగా పిలువబడింది. దైనందిన స్త్రీల్లో రాజుల కుమార్తెలు ఉన్నారని మన కీర్తన గ్రంథం సెలవిస్తూ ఉంది. వారికంటే ముఖ్యంగా ధన్యురాలు ఎవరయ్యా అంటే మరియా. ఇవన్నీ కారణాలు అందుకే.